ఇప్పుడు మేము మెడికల్ కాలేజీ పలానా దగ్గర కట్టాలని నిర్ణయం తీసుకున్నాం. అక్కడ నేను ఇక్కడ కడతా అంటాడు. అధికారంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తర్వాత మెడికల్ కాలేజ్. నేను ఒక మాట అడుగుతాను, అది ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినారు, 1030 గురుకుల పాఠశాలలు తీసుకొచ్చినారు. ఫస్ట్ KG to PG విద్య అని అన్నాం. ఆ తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడితే ఏం చెప్పినారంటే, చిన్నపిల్లలు 10 ఏళ్ల వరకు కన్నా తల్లి దగ్గర ఉంటే బాగుంటుంది కాబట్టి మనం 5వ తరగతి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి గురుకుల పాఠశాలలు స్టార్ట్ చేసినాం. బీసీలకు అన్యాయం జరగొద్దని చెప్పి బీసీలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు, ఎస్సీలకు అన్యాయం జరగొద్దని చెప్పి ఎస్సీలకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు. ఎందుకంటే అన్ని ఓపెన్ కేటగిరీలు వెళ్ళిపోతాయి. అసలు మన జనాభా చూసుకుంటే బీసీ ఎక్కువ ఉంటుంది మన రాష్ట్రంలో. సో బీసీలో ఎక్కువ సీట్లు కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అటు ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు, ముఖ్యంగా బాలికలు, మైనారిటీ బాలికలు చదువుకోవడానికి అవకాశాలు తక్కువ, చాలా తక్కువ. పిల్లలు పెరుగుతూ ఉంటే అంటే ముస్లిం కుటుంబాలు, ముఖ్యంగా ముస్లిమ్స్ ఏం చేస్తారంటే ఆడపిల్లల్ని చదువు మానిపించేసి ఇంట్లో కూర్చోబెడుతూ ఉంటారు. ఇంట్లో చదువుకో కావాలంటే అంటారు. స్కూల్కి వెళ్ళే అవకాశాలు ఉండవు. సో ఆడపిల్లలకి, ముఖ్యంగా మైనారిటీ పిల్లలకి ప్రత్యేకమైన గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేసినారు. గర్ల్స్, బాయ్స్, అటు గిరిజనులకు, ఇటు దళితులకు, అటు బీసీలకు, ఇటు మైనారిటీలకు, ఈ విధంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య, ఇంగ్లీష్ మీడియంలో విద్య, మైనారిటీలకు ఉర్దూ మీడియంలో, ఆ విధంగా మేము గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినాం. బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. పిల్లలు కూడా మంచి మంచి స్థాయిలోకి వెళ్ళిపోయినారు. IIT సీట్లు కొడుతున్నారు మా పిల్లలు. MBBSలో, నీట్లో మంచి ర్యాంకులు కొడుతున్నారు మా తెలంగాణ పిల్లలు. అటు కల్చరల్ యాక్టివిటీస్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయినారు. స్పోర్ట్స్లో అథ్లెటిక్స్లో టాప్ లెవెల్కి వెళ్ళిపోయినారు. ఎవరెస్ట్ ఉంటేనో కిలిమాంజారో మౌంటైన్స్ ఎక్కినారు. మా గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలే ఇవన్నీ కూడా సాధించుకున్నారు. అట్లాంటి స్కూల్స్ని ఈరోజు నిర్వీర్యం చేయడానికి, కేసీఆర్ గారు స్థాపించిన స్కూళ్ళని నిర్వీర్యం చేయడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తున్నాం. కొత్త స్కూల్ అయిదేమన్నా? వీటన్నింటి తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారట. దానివల్ల ఏం ఉపయోగం? దానివల్ల ఏమి లాభం? అందరినీ ఒక దగ్గర ప్రజలకి ఏం మేలు చేస్తున్నావు అని అడుగుతున్నా. ప్రజలకి ఏం మేలు చేస్తున్నావు? సేమ్ స్టాఫ్. ఇప్పుడు ఉన్న వాటి చోట బిల్డింగ్లు లేవు, బిల్డింగ్లు కట్టించు, అక్కడ వసతులు కల్పించు, పిల్లలకు వసతులు కల్పించు, రోడ్ లేకపోతే రోడ్ వేయించు, అంతే తప్ప అన్నీ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేస్తా అంటున్నావు. దానివల్ల ఎవరికి లాభం అని అడుగుతున్నాను. ఎవరికి లాభం? ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్ రాసి ర్యాంక్ సాధించిన తర్వాత కౌన్సిలింగ్ ద్వారానే సీట్లు అనేటివి కేటాయించబడుతున్నాయి. సీట్లు ఎక్కడ కేటాయిస్తే అక్కడ పోయి గురుకుల పాఠశాలలో ఉండవలసిందే. నేను తల్లి దగ్గర ఉంటా, తండ్రి దగ్గర ఉంటా, నా ఊర్లో నేను ఉంటా అనడానికి వీలే లేదు. నా జిల్లాలోనే సీటు కావాలనే అవకాశం కూడా లేదు. ఎక్కడ సీట్ వస్తే అక్కడికి వెళ్ళిపోయి పిల్లలు గురుకుల పాఠశాలలోని చదువుకోవాల్సిందే. నువ్వు వాళ్ళందరినీ తీసుకొచ్చి దగ్గర పెడతా అంటే దాని ఉద్దేశం ఏంటి? దానివల్ల లాభం ఏంటని అడుగుతున్నాం. దీనివల్ల మా పిల్లలకి లాభం జరుగుతుంది, దీనివల్ల మా తల్లిదండ్రులకు లాభం జరుగుతుంది. ఏదైనా ఒకటి చెప్పమనండి, మాట చెప్పమనండి. కేవలం కేసీఆర్ గారు పెట్టిన ఆనవాళ్ళు లేకుండా చేస్తా. ఆ దుర్బుద్ధి తప్ప, ఆ దురాలోచన తప్ప, నేను ప్రజలకు మేలు చేస్తా అనేది, ప్రజలకి ఈ లాభం చేస్తున్నా అనేది ఒక్కటి చెప్పమనండి. నేను వింటా. ప్రజలే మెచ్చుతలేరు ఈ నిర్ణయాలను. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేమేం మాట్లాడినా తప్పు మాట్లాడుతున్నామనో, కావాలని ఆయనను ఏదో టార్గెట్ చేసుకున్నామనో ప్రతిపక్షంలో ఒక పార్టీలో ఉన్న నాయకులను మమ్మల్ని అంటే అనొచ్చు. కానీ ప్రజలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు కదా. ప్రజలు కూడా దీనివల్ల ఏం లాభము, ఏం ఉపయోగం అంటున్నారు. చెర్లలో నీళ్ళు లేవండి, ఇలా మా బీలైలే చెప్తాడు, నేను నింపుతున్నా అంటాడు. ఒక్క సీజన్లో 40 చెరువులు నింపి 120 చెరువులు నింపినా అంటాడు. 1500 కోట్లు పెట్టి నిధులు తెచ్చినాం, శంకుస్థాపనలు చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇందాక నేను మీకు చెప్పాను కదా, గంధమల్ల 1.41 TMC కెపాసిటీ, 575 crores. ఇది కేసీఆర్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. రెండోది మెడికల్ కళాశాల 183 crores. అదే జీవో, అదే అమౌంట్, అదే మెడికల్ కాలేజ్. దీంట్లో కొత్తవి ఆయన చేసినవి ఏందో చెప్పాలా. ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొత్తగా, అంటే వాళ్ళు చెప్పిన 1500 కోట్లలో ఒకరోజు 1500 కోట్లు అని చెప్పినారు, ఒకరోజు 1050 కోట్లు అని చెప్పినారు. ఇందాక
ఇది రుణమాఫీ గురించి చెప్పిన కదా, 41,000 కోట్లు పోయి 17,000 కోట్లు అయింది అన్నట్టు. ఇక్కడ కూడా తగ్గుకుంటూ వచ్చింది. 1,500 కోట్లు అన్నారు, తర్వాత 1,050 కోట్లు అన్నారు. అది మళ్ళీ ఏడిపోతుందో కూడా తెలియదు. కాబట్టి వాళ్ళు అంటే ఊహించుకొని మాట్లాడతారా, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడారా మనకేం తెలియదు. అతి విశ్వాసం అనేది ఎప్పుడు కూడా చేటే. విశ్వాసంతో పనిచేయడం అనేది దేనికైనా మంచిది. ఇప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలలో ఏది ముందు పడుతుందో కూడా తెలియదు. మేము డిమాండ్ చేస్తున్నాం, మెడికల్ కళాశాలకి స్వాగతిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, శంకుస్థాపన చేసినారు, గంధమల్లకు శంకుస్థాపన చేసినారు. వీఆర్ వెరీ హ్యాపీ. మేము కూడా సహకరిస్తాం. పబ్లిక్ ఎవరన్నా అడ్డుపడితే మేము వచ్చి వాళ్ళకి సంధాయిస్తాము. తప్పకుండా ఆ పనులు జరిగే విధంగా మా సహకారం ఉంటుంది. బట్ ఎప్పుడు మొదలు పెడతావు, ఎప్పుడు పూర్తి చేస్తావు, ఎప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తావు. నెంబర్ 2 దురదృష్టం ఏంటంటే మధు, కొన్ని విషయాలు ఇందాక మీరు అడిగినారు, మీకు ఎందుకు వెనక్కిపోతుందని అనిపిస్తుంది అన్నారు. నేను చెప్తాను. కేసీఆర్ గారు ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాల పెడతామన్నారు. పెడతామన్నప్పుడు మా జిల్లాకు రాలే. వాస్తవంగా 7 కళాశాలలే అసెంబ్లీలో పేర్లు చదివినప్పుడు, 7 జిల్లాల పేర్లు చదివినప్పుడు నేను మా భువనగిరి ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి సార్ దగ్గరికి వెళ్ళి అడిగాం, మా జిల్లా లేదు సార్ అని. నీకెందుకమ్మా, ఎయిమ్స్ ఉంది కదా మీకు, ఎయిమ్స్ ఉంది కదా మీకు అన్నారు. అప్పుడేం మాట్లాడలేకపోయినా తర్వాత బయటకు వచ్చినాక ఆలోచించుకున్నాను. తర్వాత మళ్ళీ సార్ని కలిసినప్పుడు చెప్పినాను, సార్ ఎయిమ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కదా సార్, మనం ప్రతి జిల్లాలో పెట్టాలనుకున్నప్పుడు మనం కూడా ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా నా ఇష్టం ఏంటంటే తిరుమలలో ఎట్లయితే, తిరుపతిలో ఎట్లయితే ఎస్వి యూనివర్సిటీ ఉందో, భవిష్యత్తులో స్వామి పేరు మీద ఒక యూనివర్సిటీ చేసుకుంటే బాగుంటుంది. స్వామివారి పేరు మీద SLNS వైద్య కళాశాల పెట్టుకుందాం సార్ అంటే, ఆయన ఒక్క నిమిషం ఆలోచించి నేను హరీష్తో మాట్లాడతా, చేద్దాం, ఆలోచన చేద్దామని అన్నారు సార్. చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దానికి అనుకూలంగానే నిర్ణయం కూడా తీసుకున్నారు. మాకు మెడికల్ కళాశాల కేసీఆర్ గారు ఉన్నప్పుడే శాంక్షన్ అయింది, జీవో కూడా వచ్చింది. మెడికల్ కళాశాల శాంక్షన్ అయింది. దాని తర్వాత ఇంకో జీవో వచ్చింది. 433 పోస్టులు శాంక్షన్ చేస్తూ జీవో ఇచ్చారు. అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, నర్సు కావచ్చు, మనం చూస్తున్న డాక్టర్లు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు. ఒక 433 పోస్టులు శాంక్షన్ చేస్తూ ఒకటి వచ్చింది. రెండో జీవో ఏమొచ్చిందంటే, ప్రతి అకాడమిక్ ఇయర్, ప్రతి విద్యా సంవత్సరం 100 సీట్లు కేటాయిస్తున్నట్టుగా, మెడికల్ కళాశాలలో 100 సీట్లు కేటాయిస్తున్నట్టుగా మెడికల్ కళాశాల 300 పడకల ఆసుపత్రిగా మంజూరు చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే, వెనక్కిపోతుందనే మాటకు మీకు ఉదాహరణ ఇదే. అది కొడంగల్కి తీసుకుపోతున్నారని మాకు సమాచారం వచ్చింది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ తీసుకుపోతున్నారని సమాచారం వస్తే, నేను వెంటనే ఇప్పుడున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి రిప్రజెంటేషన్ తీసుకొని వెళ్ళాను. వారికి వివరంగా చెప్పినాను, సార్ ఎట్టి పరిస్థితిలో ఒక సెంటిమెంట్తో మేము ఇది శాంక్షన్ చేసుకున్నాము, కాబట్టి దీన్ని ఉంచండి. అదనంగా ఏముంది సార్, మీ పవర్ మీదే, అధికారం మీదే. రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే, ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే అదనంగా ఇంకో కాలేజ్ కొడంగల్లో పెట్టుకుంటారు, ఏముంది, ఇది తీసుకెళ్ళొద్దు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేసి వచ్చినాం మేము. తర్వాత నేను నెక్స్ట్ డే ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. యార్పులో ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితిలో దీన్ని తీసుకుపోతే మేము ఊరుకునేదని చెప్పి చాలా గట్టిగా మాట్లాడినా. అప్పటి వరకు మా ఎమ్మెల్యేకి తెలియదు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తెలిసింది వాళ్ళకు. అప్పుడు హడావిడిగా పాపం ఆయన పరిగెట్టి, మరి ఆయన బదనాం అవుతాడు కదా, నేను తెచ్చిన దాన్ని అయితే ఆయన వదులుకున్నాడు అవుతాడు కాబట్టి వెంటనే హడావిడిగా మంత్రి గారిని పట్టుకొని పోయి ఏదో మొత్తానికి ఆయన పాటలు ఆయన పడ్డాడు. మొత్తానికి మెడికల్ కళాశాల మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టుగా చేసినారు. ఏం నష్టం జరిగింది చెప్తా. మేము శాంక్షన్ చేసినప్పుడు 300 పడకల ఆసుపత్రి, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, 220 పడకల ఆసుపత్రి. మేము మంజూరు ఇచ్చినప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా 100 సీట్ల అడ్మిషన్స్, ప్రతి విద్యా సంవత్సరం 100 సీట్లు మనం అక్కడ పిల్లలకి చదువుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈరోజు మీరు చేసింది ఏంది, 50 సీట్లు, సగం తగ్గింది. వెనక్కిపోతున్నామనే మాట అంత ఉట్టగా ఆధారాలు లేకుండా మాట్లాడాం కదా. ఇట్లా చూసుకుంటే అంటే ఇందాక నేను పవర్ ఫెయిల్యూర్ అని చెప్పినాను, ఇది మన తాగునీళ్ళ కష్టాలు, సాగునీళ్ళ కష్టాలు అని చెప్పినాను. అట్లాగే విద్యా రంగంలో కూడా ఈ విధంగా వెనక్కి నెట్టేస్తే ఎట్లా చెప్పండి. గవర్నమెంట్కి కెపాసిటీ ఉంటే, బడ్జెట్ ఉంటేనే కేటాయింపులు చేస్తారు, శాంక్షన్స్ ఇస్తారు. అట్లా మేము చేసిన దాన్ని మీరు ఎందుకు మారుస్తున్నారని అడుగుతున్నాం. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్? నేను 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించి, ఏది వైద్య కళాశాల వస్తుందో రాదో అనే ఆలోచనతో అంతకుముందే యారుగుట్టకి భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు కాబట్టి వచ్చిన భక్తులకు సౌకర్యంగా ఉండాలంటే అక్కడ యారుగుట్లో
6 పడకల ఆసుపత్రి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా 100 పడకల ఆసుపత్రి కావాలని చెప్పి కోరితే అప్పుడు ప్రభుత్వం మంజూరు చేసింది. దానికి ఫౌండేషన్ స్టోన్ కూడా వేసినాం మేము.